చాలా డైరీలలో దానాలకైతే చాలా అంటే చాలా భయపడుతూ అంతంత రేట్లు పెట్టి అయితే మనకైతే దానాలు కొని ఆవులకైతే మేపడానికి అయితే చాలా భయపడుతూ ఉంటారు. డైరీ ఫార్మ్స్లో మెయిన్గా చేసే తప్పు అంటే అదే అనమాట. ఎందుకంటే ఆవుని కండిషన్ మీద ఉంచాలంటే మనమైతే మంచి మంచి దానాలు అయితే ఇవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది డైరీ ఫార్మ్స్లో అయితే బీర్ భూస అనేది అయితే ఒకటి దొరుకుతుంది, అదైతే వాడుతూ ఉంటారు. అది వాడినట్లయితే ఆవు హెల్త్ అయితే చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఆవుకైతే. అట్లాగే మనకు ఆవు పాలు అప్పటి వరకు అయితే పెరుగుతుంది, కానీ కన్సీవ్ అవ్వడానికి కట్టడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది ఆవు తర్వాత. ఆ విషయం అయితే చాలామందికి తెలియదు, తెలిసి కూడా చాలామంది అలాగే చేస్తుంటారు. ఆ బుయిర్ బూస వేసిన తర్వాత ఆవు పాలు తాగిన వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి, ఫేస్ చేస్తూ ఉంటారు. మనకి బుయిర్ బూస వాడితే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయని చెప్పేసి అయితే కొంతమందికి తెలిసి ఉంటుంది, ఇంకొంతమందికి తెలిసి ఉండదు. తెలిసిన వాళ్ళు అయితే ఈ తప్పులు అయితే అసలు చేయకండి. ఈ మీ పాలు తాగిన వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతాయి, కాబట్టి మీరైతే అసలు ఆ తప్పులు అయితే చేయకండి. వీలైనంత వరకు అయితే మన డైరీ ఫామ్లో అయితే అలాంటి అయితే తప్పులు అయితే చేయడానికి అయితే అసలు వీలు ఇవ్వము. పూర్తిగా న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే వాడతాము మనము. కందిచున్ని, గోధుమ పొట్టు, మొక్కజొన్న పిండి, ఇది తౌడు, పత్తి చెక్క, ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే వాడతాం మనము. ఇది దానాగా అయితే మనము ఆవులకైతే మొత్తం నానబెట్టి అయితే మనము ఆవులకైతే వేస్తామన్నమాట. ఇంకా ఏవైనా ప్రోటీన్స్ మనకు ఆవులకు అందించాలనుకుంటే మాత్రం బయట మనము పచ్చిగడ్డిలో అయితే మనము చాలా వెరైటీస్ రకాలు అయితే అలికి మనమైతే పచ్చిగడ్డిని అయితే మంచి మంచి గడ్డీలు, ప్రోటీన్ ఉండే గడ్డీలు అయితే మనము ఆవులకైతే అందించడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి. మనకు చాలామంది డైరీ ఫార్మ్స్లో అయితే తెలియక క్వాలిటీస్ అనేవి గుర్తుపట్టలేక అయితే మొత్తము ఏ క్వాలిటీ పడితే ఆ క్వాలిటీ అయితే వేస్తూ ఉంటారు. అట్లా వేసినా కూడా మనకు ఆవులు అయితే ఎక్కువ పాలు అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. మనకు ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అయితే మనము వాడతామో అప్పుడైతే మనకు పాలైతే మంచిగా ఇవ్వడం జరుగుతుంది. నువ్వు కొత్తగానే పెట్టినావు కదా, మనకు మరి నీకెట్లా తెలుసు అన్న డౌట్ అయితే వస్తుంది చాలామందికి. నేను ఆవులలో కొత్త, కానీ దాని దానా విషయాలలో అయితే కొత్త కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు దానా షాప్ అయితే ఉందన్నమాట. ఆ దానా షాప్లో ఎన్ని క్వాలిటీస్ దానాలు వస్తాయి, ఏ క్వాలిటీ మంచిది, ఏ దానా వేస్తే ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయన్న అవగాహన అయితే నాకైతే ఉంది. అందుకే మన ఆవులకైతే మంచి మంచి దానాలు వేసి మనకు పాలు కూడా మనము ఎక్కువగా ఇస్తాయి అనమాట. మన దానాలు వేస్తే మనము మంచి దానాలు వాడితే ఆవు కండిషన్ మీద ఉంటుంది. ఆవు కండిషన్ మీద ఉంటే ఆల్మోస్ట్ మనకు మంచి పాలు ఇచ్చే అవకాశం అయితే ఆవు ఎక్కువగా ఉంటుందన్నమాట. మరిన్ని మన డైరీ ఫామ్కి సంబంధించిన విషయాలు ఏవైనా కావాలనుకుంటే మీరైతే నా యూట్యూబ్ ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్లో మన డైరీ ఫామ్కి సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ అయితే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మర్చిపోకండి అసలు ఛానల్ని. ఎందుకంటే మనకు సపోర్టింగ్గా ఉంటుంది. మన డైరీ ఫామ్కి సంబంధించిన విషయాలు ఇంకొన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందన్నమాట. బాయ్.